అందరికీ నమస్తే. ఎంసెట్ 2025 is fast approaching. సో చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వరీడ్ ఉన్నారు దట్ 20 days మాత్రమే ఉంది ప్రిపరేషన్ కి. సో ఏం చేయాలి ప్రిపరేషన్, లాస్ట్ మినిట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి ఫర్ ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్. వీడియోని లాస్ట్ దాకా చూడండి. సబ్స్క్రైబ్ టు స్పార్క్ అకాడమీ ఛానల్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. సో టాప్ చాప్టర్స్ మీరు ఈ చాప్టర్స్ చదివారంటే మీకు డెఫినెట్ గా 80+ స్కోర్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. అండ్ మీకు 80+ వస్తే మీకు టాప్ 10 కాలేజెస్లో సీట్ అనేది వస్తుంది. సో ఈ చాప్టర్స్ మీద కంప్లీట్ ఫోకస్ పెట్టండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేయండి అండ్ మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. షార్ట్ కట్ మెథడ్స్ నేర్చుకోండి. ఈ క్వశ్చన్స్ మటుకు ఈ చాప్టర్స్ మీద థరోగా ఉండాలి. సో మ్యాథమెటిక్స్లో మనం టాప్ చాప్టర్స్ చూసామంటే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మ్యాథమెటిక్స్లో టాప్ చాప్టర్స్ ఆర్ డిఫరెన్సియేషన్, ఇంటిగ్రేషన్, లిమిట్స్, సర్కిల్స్, మ్యాట్రిసెస్, కాంప్లెక్స్ నంబర్స్. సో మీరు ఈ చాప్టర్స్ థరోగా ఉన్నారంటే మ్యాథమెటిక్స్లో ఎలోన్ మీకు 40+ మార్క్స్ అనేవి వస్తాయి. సో నెక్స్ట్ మనము ఫిజిక్స్ గురించి మాట్లాడామంటే మోషన్ ఇన్ ఎ స్ట్రేట్ లైన్, మోషన్ ఇన్ ఎ ప్లేన్, మోడర్న్ ఫిజిక్స్, వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ. మీరు ఈ 5 చాప్టర్స్ థరోగా ఉన్నారంటే ఫిజిక్స్లో కూడా మీకు 18 to 20 క్వశ్చన్స్ ఈ చాప్టర్స్ నుంచి వస్తాయి. నెక్స్ట్ కెమిస్ట్రీలో మీకు అటామిక్ స్ట్రక్చర్, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, పీ బ్లాక్, డి బ్లాక్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, పీరియాడిక్ టేబుల్, ఈ చాప్టర్స్ మీరు థరోగా ఉన్నారంటే కెమిస్ట్రీలో మీకు 25+ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. యాజ్ ఎ బోనస్ టిప్, బయాలజీ స్టూడెంట్స్కి మీరు ఎన్సీఆర్టీలో ఏవేవైతే థరో ఉన్నారో సేమ్ చాప్టర్స్ మీకు దీంట్లో కూడా ఇంపార్టెంట్. బయాలజీలో మ్యాక్సిమైజ్ చేయండి. మీరు ఈ చాప్టర్స్ ఎలా చదవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకోండి. ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకున్నారంటే మీకు ఐడియా వస్తుంది ఎగ్జామినర్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో లాస్ట్ 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సిన్స్ వీ ఓన్లీ హ్యావ్ 20 days లెఫ్ట్. ఐడియల్లీ 10 years చేయాలి. 5 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ది ఎగ్జామినేషన్. సెకండ్ ఆస్పెక్ట్, మీరు ప్రాక్టీస్ చేయాలి, మాక్ టెస్ట్ రాయాలి. ఈ చాప్టర్స్ థరోగా ఉండి దీంట్లో ఉన్న మెథడ్స్ అన్ని నేర్చుకుని కాన్సెప్చువల్ క్లారిటీ ఉన్నాక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేశాక వీటిల్ బి చాప్టర్ వైజ్ టెస్ట్ రాయండి. దెన్ మీరు ఫుల్ అండ్ టెస్ట్ రాసి ఇవే క్వశ్చన్స్ ఐడెంటిఫై చేసి మీరు ఎగ్జామ్ అనేది క్రాక్ చేయొచ్చు. సో ఎగ్జామ్ పేపర్ ఎలా సాల్వ్ చేయాలి దీనికోసం కూడా నేను టిప్స్ ఇస్తాను. ఎగ్జామ్ పేపర్ సాల్వ్ చేయడానికి మీరు ఒక రూల్ గుర్తుంచుకోండి. ఐ కాల్ దట్ రూల్ 30 second రూల్. అంటే ఏంటంటే 30 secondsలో మీకు ఆ క్వశ్చన్ ఐడియా రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి మూవ్ ఆన్ అయిపోవాలి. ఏ క్వశ్చన్ మీద టైం వేస్ట్ చేయకూడదు. ఫస్ట్ రౌండ్లో మీరు ఈజీ క్వశ్చన్స్ అన్ని ఫస్ట్ రౌండ్లో సాల్వ్ చేయాలి. ఈజీ, డైరెక్ట్ ఫార్ములా బేస్డ్, డైరెక్ట్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినవి రౌండ్ 1లో సాల్వ్ చేయాలి. దెన్ ఏవైతే లెందీ క్వశ్చన్స్ ఉన్నాయో మీకు తెలుసు బట్ లెందీ ఉన్నాయో మీరు సెకండ్ రౌండ్లో సాల్వ్ చేయాలి. మీరు ఫస్ట్ రౌండ్లో ఈజీ క్వశ్చన్స్ చేస్తున్నారు, సెకండ్ రౌండ్లో లెందీ క్వశ్చన్స్ చేస్తున్నారు, ఇంకా మిగిలిన టైం ఉంటే థర్డ్ రౌండ్ అంటే మీకు రాని క్వశ్చన్స్ ఆర్ మీరు అర్థం చేసుకున్నారు దట్ ఇది డిఫికల్ట్ క్వశ్చన్, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి వీటిల్లో మన చీట్ కోడ్స్ అనేవి ఏవైతే డిస్కస్ చేసామో అవి యూజ్ చేసి ఓన్లీ ఈ క్వశ్చన్స్కి మాత్రమే చీట్ కోడ్స్ యూజ్ చేయండి. ఈ చీట్ కోడ్స్కి కూడా మేము ఒక వీడియో పెట్టాము. ఆ వీడియో మీకు పైన కనిపిస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్కి మీకు కనిపిస్తుంది. సో మీరు ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి ఈ చాప్టర్స్ మీరు థరోగా ఉన్నారంటే ఈ టాప్ చాప్టర్ సాల్వ్ చేస్తే యూ విల్ బీ ఇన్ అ వెరీ గుడ్ పొజిషన్ టు క్రాక్ ఎంసెట్ 2025. ఇప్పుడు మీకు ఒక డౌట్ ఉంది దట్ ఈ రిసోర్సెస్ అన్ని కంబైన్డ్ మాకు ఎక్కడ దొరుకుతాయని. దీనికోసము మేము ఒక షీట్ అనేది క్రియేట్ చేశాము. సో మీకు ఈ షీట్ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీ విల్ సెండ్ యూ దట్ షీట్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎంసెట్ 2025.